ప్రతి స్టేట్ పోలీస్ తో నా దగ్గర లొల్లు ఉంటది. కేసులు అయినాయి, 20 మందిని చెప్పింగినా నేను. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయాల్సిన అవసరం లేదు. ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడకుంటే చాలు. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం యూట్యూబర్ అన్వేష్ అరెస్ట్ విషయమే. చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో యూట్యూబర్ అన్వేష్ విషయంలో అందరం చూస్తూనే ఉన్నాం. ఫాలోవర్స్ ఉన్నారు, తననేం చేయలేరా అనే ధీమాతో రెచ్చిపోయిన అన్వేష్ తనని ఆదరించి కోట్లు సంపాదించడానికి సపోర్ట్ చేసిన ఫాలోవర్సే ఇప్పుడు అన్వేష్ని నోటికొచ్చినట్లు తిడుతూ తన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తూ రిపోర్ట్లు కొట్టడం ద్వారా తమ నిరసనల్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే నటుడు శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ అన్వేష్ నోరు జారుతూ అసభ్య పదాలు వాడడమే కాకుండా ఆ వివాదంలోకి గరికపాటి నరసింహారావు గారిని కూడా లాగాడు. అలా అంతటితో ఆగకుండా హిందూ దేవతల ప్రస్తావన తెచ్చి రామాయణం, మహాభారతం పాత్రల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి కారణమవ్వడంతో హిందూ సంఘాలు రంగంలోకి దిగి ఇప్పటికే అన్వేష్పై 18 కేసులని నమోదు చేయగా ఇతని బిహేవియర్ని చూసిన సబ్స్క్రైబర్లు సోషల్ మీడియాలో తనపై అసభ్య పదాల వర్షాలు కురిపిస్తున్నారు. ఇక అలా అన్వేష్ ఇండియాని, హిందువులని నోటికొచ్చినట్లు తిట్టడంతో సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో తనపై విమర్శలు కురిపిస్తూ తన నిజ స్వరూపాన్ని జనాలకి తెలిసేలా చేయగా ఈ క్రమంలోనే ఏజ్యూడ్ యూట్యూబ్ ఛానల్కి చెందిన అజయ్ అన్వేష్పై మండిపడుతూ ఒక వీడియో చేశాడు. అలా అందులో అజయ్ రామున్నేమైనా అంటే కొడకల్లారా, ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మంచిదంటూ ఒక వీడియోని చేసి రిలీజ్ చేయగా ఆ వీడియో కొద్దిసేపటికే వైరల్ అయింది. ఇక అలా ఆ వీడియో అన్వేష్ దాకా వెళ్లడంతో అన్వేష్ ఇమీడియట్గా ఒక రీల్ని రిలీజ్ చేస్తూ మీ గురించి నాకు పెద్దగా తెలియదు, నా గురించి మాట్లాడిన తర్వాత నీ గురించి తెలుసుకోవాలనుకున్నాను. అలా నీ గురించి వెతికితే బోలెడు లొసుగులు బయటికి వచ్చాయి. ముందు నీ తమ్ముడు ఫణీంద్ర ఒక అమ్మాయిపై దౌర్జన్యం చేశాడని బయటపడింది. ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులైన మీరిద్దరూ చేసిన పనులు ఎంత నీచంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నువ్వు కాండమ్స్ గురించి కూడా రివ్యూ ఇచ్చావు, అది నీ కంటెంట్. ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీ భాగోతం అంతా బయట పెట్టేస్తా. నా గురించి మాట్లాడే అధికారం, దమ్ము నీకు లేదు. ఆ వీడియోని వెంటనే డిలీట్ చేయకపోతే నీ భాగోతం మొత్తం బయట పెడతాను అని హెచ్చరించడంతో ఆ వీడియో రిలీజ్ అయిన గంటలోపే అజయ్ తన ఛానల్ నుండి ఆ వీడియోని డిలీట్ చేశాడు. ఇక అలా ఎప్పుడైతే అజయ్ ఆ వీడియోని డిలీట్ చేశాడో అన్వేష్ని విమర్శించిన వారందరూ అజయ్ని కూడా విమర్శిస్తూ తన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయడం మొదలెట్టారు. దీంతో ఒక పోస్ట్ పెట్టిన అజయ్ తానెవరికి భయపడి వీడియో తీయట్లేదని, తన ఇంట్లో ఉండే ఆడవారిని ఈ ఇష్యూలోకి తీసుకురాకూడదనే ఒకే ఒక కారణంతో ఆ వీడియోని తీసేశానని చెప్పగా అప్పటి నుండి జనాలు అన్వేష్ దగ్గర ఏజ్యూడ్ అజయ్కి సంబంధించి ఏదో ఒక సీక్రెట్ ఉందని, అందుకే 47 లక్షల సబ్స్క్రైబర్లున్న అజయ్ 21 లక్షల సబ్స్క్రైబర్లున్న అన్వేష్ బెదిరించగానే బెదిరిపోయి ఆ వీడియోని డిలీట్ చేశాడు అని తమ కోపాన్ని కమెంట్స్ రూపంలో పెడుతూ అజయ్ని విమర్శించడం మొదలెట్టారు. దీంతో అన్వేష్ తనపై ఉన్న కాంట్రవర్సీ మొత్తం డైవర్ట్ అయి అజయ్ మీదికి వెళ్ళిపోతుందనుకున్నాడు. కానీ ఆ ఒక్క రోజులో వచ్చిన నెగిటివిటీని తట్టుకోలేక అజయ్ శుక్రవారం ఉదయాన్నే మళ్ళీ ఆ వీడియోని రీపోస్ట్ చేయడంతో అన్వేష్ పైకి మరింత వ్యతిరేకత మళ్లడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు అన్వేష్కి అజయ్కి మధ్య ఉన్న విభేదాలేంటి? అన్వేష్ ఛానల్ని యూట్యూబ్ డిలీట్ చేయబోతుందా? అన్వేష్ దౌర్జన్యం చేసిన ఆ అమ్మాయి ఎవరు? ఆమె కేసు ఇంకా ఎందుకు కొలిక్కి రావట్లేదు? అన్వేష్ ఇప్పుడు బీజేపీని, హిందూ మతాన్ని టార్గెట్ చేస్తున్నాడా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మావా జస్ట్ 99,000 పెట్టి నెలకు 1,20,000 వరకు అయితే సంపాదించుకోవచ్చు. ఎట్లనో చెప్తా చూడరు ఒకసారి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో చక్కర్లు కొడుతున్న బేబర్ కేఫే వాళ్ళు ఇప్పుడు మన జగిత్యాలలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. వీళ్ళ దగ్గర స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. దీని మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా అంటే చాలా నేచురల్ గా ఉంటుంది. ఎలాంటి పేపర్ అండ్ ప్లాస్టిక్ వాడకుండా మట్టితో చేసిన పాట్ గ్లాసెస్ మాత్రమే వాడతారు. వీళ్ళ దగ్గర ఒక్క తందూరి చాయే కాకుండా బేబర్ చాక్లెట్ చాయ్, ఇలాచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, మసాలా చాయ్ తో పాటు మరెన్నో అయితే ఇక్కడ దొరుకుతాయి. జస్ట్ 99,000కే కంటైనర్ తో పాటు సెటప్ మొత్తం రెడీ చేసి ఇస్తారు. ఇక మీరు గానీ మీ దోస్తుగాలు గానీ ఫ్రాంచైజ్ పెట్టాలి అనుకుంటే వెంటనే పైన కనిపించే నెంబర్ లకు కాల్ చేయండి. ఇక మన జగిత్యాల బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి బైపాస్ రోడ్ బిసైడ్ HDFC బ్యాంక్. వివరాల్లోకి వెళితే 2019లో తన యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన అన్వేష్ అప్పట్లో సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ కోసం తను ఎక్కువగా సబ్స్క్రైబర్లు ఉండే క్రియేటర్లని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేసి ఫాలోవర్స్ని, సబ్స్క్రైబర్స్ని పొందేవాడు. ఇక అలా ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ రావడం మొదలయ్యారో యూట్యూబ్లో ఉండే చిన్నా చితక క్రియేటర్స్ని తన కంట్రోల్లో పెట్టుకొని టెలిగ్రామ్లో వారందరి ద్వారా ఒక టీంని క్రియేట్ చేసుకొని
తనని లేక తన ఛానల్ని ఎవరైనా విమర్శిస్తే ఆ ఛానల్ లింక్ని టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టగా అందులో ఉన్నవారు ఆ వీడియోకి రిపోర్ట్ కొడుతూ వీడియో వైరల్ అవ్వకుండా చేసి దాన్ని డిలీట్ చేపిస్తుండేవారు. ఇక అలా ఎక్కువ సబ్స్క్రైబర్స్లని పెంచుకోవడానికి అన్వేష్ జూమ్ కాల్లో సబ్స్క్రైబర్లతో మాట్లాడగా వారు చూపించే అభిమానానికి అన్వేష్ స్టార్ హీరో రేంజ్లో ఫీల్ అయ్యేవాడు. ఈ క్రమంలోనే దేవి అనే అమ్మాయి ఒకవైపు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతూ మరోవైపు సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ చిన్న చితక వీడియోస్ని చేస్తుండేది. ఇక ఈ క్రమంలోనే అన్వేష్ రవి తెలుగు ట్రావెలర్ భార్యని లకారాలతో తిట్టడమే కాకుండా గంటకి $100 తీసుకుని బిజినెస్ చేస్తుందని అవమానించగా ఆ మాటల్ని విని ఆక్రోశానికి గురైన దేవి అన్వేష్ని ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడడం తప్పని, అమ్మాయిల విషయంలో నోటికి ఏదొస్తే అది ఎందుకు మాట్లాడుతున్నావు అని నిలదీయగా అందుకు అన్వేష్ ఆమెపై తన చిల్లర గ్యాంగ్ని వదిలి వేధించడం మొదలెట్టాడు. ఎంతలా అంటే ఆమెను మానసికంగా దౌర్జన్యం చేయడంతో దేవి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తనని టార్చర్ చేసిన 20 మందిపై కేసులని ఫైల్ చేయగా అదే సమయంలో అన్వేష్ దేవిని బూతులు తిడుతూ గంటకి ఒకరం వస్తామని లకారాలతో మాట్లాడగా దేవి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ ఐపీసీ సెక్షన్ 67, 354D, 59 కింద కేసులని నమోదు చేసి 2023లోనే పోలీసులు అన్వేష్కి తన గ్యాంగ్కి లుకౌట్ నోటీసులని జారీ చేయడంతో అన్వేష్ ఆ కేసులో దోషిగా తేలితే 3 ఏళ్లు జైల్లోనే ఉండాల్సి వస్తుందని భయపడి ఇండియాకి రాకుండా ఫారెన్లో అక్కడక్కడే తిరుగుతుండగా ఇతని గ్యాంగ్ని మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగింది. అలా పోలీసులు అన్వేష్ ఎప్పుడు ఇండియాకి వస్తాడా, అతన్ని జైల్లో ఎప్పుడు వేద్దామా అని వెయిట్ చేస్తుండగా అతను భయపడిపోయి పూర్తిగా ఇండియాకి రాకూడదని డిసైడ్ అయి తన తల్లిదండ్రుల్ని కూడా ఇతర దేశాలకి పిలిపించుకొని అక్కడే వారితో సమయం గడుపుతున్నాడు. ఇక అలా మనిషి పాపం పండితే దేవుడు వారిని కఠినంగా శిక్షిస్తాడన్నట్లు తనకి సంబంధం లేని విషయంలో తలదూర్చి నటుడు శివాజీ వ్యాఖ్యలపై రెచ్చిపోయి అతన్ని లకారాలతో బూతులు తిడుతూ గరికపాటి గారిని అది కోసేయాలని నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే దేవతలైన సీతాదేవి, ద్రౌపదిని కించపరిచేలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఇండియాలో మహిళలపై జరిగే దౌర్జన్యాలకి హిందువులే కారణమని చెబుతూ ఈ టాపిక్ మీద కాంట్రవర్సీ క్రియేట్ చేసి గతంలో లాగా ట్రావెల్ వీడియోస్ ని ఆపేసి కూర్చున్న చోటే నెలకి 30 లక్షలకి పైగా సంపాదించాలనుకున్నాడు. కానీ అన్వేష్ హిందూ దేవుళ్లతో పెట్టుకోవడంతో హిందూ సంఘాలు ఆగ్రహానికి గురై ఇతనిపై మండిపడగా ఈ న్యూస్ వైరల్ అయింది. దీంతో ఎప్పటిలాగే దీన్ని కూడా క్యాష్ చేసుకోవాలనుకున్న అన్వేష్ రెచ్చిపోయి వీడియోలు చేయడంతో ఆక్రోశానికి గురైన ఇతని సబ్స్క్రైబర్లు హిందువులు అన్వేష్ సోషల్ మీడియా ఖాతాలని అన్సబ్స్క్రైబ్ చేయడంతో పాటు రిపోర్ట్ కొట్టడంతో తన ప్లాన్ రివర్స్ అయింది. దీంతో ఇమీడియట్ గా సారీ వీడియో చెప్పిన అప్పటికే తన నిజ స్వరూపం అందరికీ తెలియడంతో ఇప్పటి వరకు యూట్యూబ్ లో 6 లక్షలు, ఇన్స్టా, ఫేస్బుక్ లో 6 లక్షల ఫాలోవర్స్ ని కోల్పోవడంతో అన్వేష్ ఎంత కష్టపడి వేరే వారిని తొక్కి ఎదిగాడో అంతే త్వరగా తన నోటి దూలతో పాతాళానికి పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇక ఈ ఇష్యూ అన్ని చోట్ల హల్చల్ అవ్వడంతో హిందూ దేవతలని అవమానించాడని కొన్ని చోట్ల అన్వేష్ పై కేసులు నమోదు చేయగా బీజేపీ నేత కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ అన్వేష్ పై సెక్షన్ 350, 279, 299తో పాటు ఐటీ యాక్ట్ సెక్షన్ 69 కింద కేసును నమోదు చేశారు. ఇక త్వరగా ఇతనిపై చర్యలు తీసుకోవాలని అన్వేష్కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో బాయ్కాట్ అన్వేష్ అనే హ్యాష్ ట్యాగ్స్ ని ట్రెండింగ్ లోకి తీసుకెళ్లడం, మరోవైపు ఈ కేసుని తీవ్రంగా పరిగణించాలని స్టేట్ గవర్నమెంట్ కి హిందూ సంఘాలు ఒత్తిడి పెడుతూ అన్వేష్ ని ఇండియాకి తీసుకొచ్చి తన ఛానల్స్ ని డిలీట్ చేపించాలని చెప్పడంతో ప్రభుత్వం కూడా పోలీసులకి ఫుల్ సపోర్ట్ చేయడం మొదలెట్టింది. దీంతో పంజాగుట్ట పోలీసులు మొదటిగా అన్వేష్ యూజర్ ఐడి వివరాలని తెలుసుకోవాలని తనపై ఫైల్ చేసిన కంప్లైంట్లని జోడించి ఇన్స్టాగ్రామ్కి మెయిల్ చేయగా వారి నుండి సమాచారం రాగానే యూట్యూబ్కి కూడా పంపుతామని, అలా ఈ కేసు చాలా సీరియస్ కావడంతో అన్వేష్ ఎక్కడున్నా అతన్ని పట్టుకొని ఇండియాకి తీసుకొస్తామని పంజాగుట్ట సిఐ రామకృష్ణ గారు మీడియాకి స్పష్టం చేశారు. ఇక రోజు రోజుకి అన్వేష్ పై నెగిటివిటీ పెరుగుతున్న అన్వేష్ మాత్రం తనకున్న డబ్బు అహంతో విర్రవీగుతూ బ్యాక్ టు బ్యాక్ వీడియోలని చేయగా ఆక్రోశానికి గురైన కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ అన్వేష్ చేసిన దౌర్జన్యాలని చెప్పే క్రమంలో ఏజ్యూడ్ క్రియేటర్ అయిన అజయ్ కూడా తనపై ఒక వీడియోని చేయడంతో అన్వేష్ పని పూర్తిగా అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ అన్వేష్ అజయ్కి వార్నింగ్ ఇస్తూ ఒక వీడియోని చేయగా భయపడిన అజయ్ తను చేసిన వీడియోని డిలీట్ చేశాడు. దీంతో ఒక దేశద్రోహికి అజయ్ ఎందుకు భయపడ్డాడనే ప్రశ్నలు అందరిలోనూ మెదిలాయి. నిజానికి ఇతని తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉండగా ఇతని తమ్ముడు ప్రణీత్ హనుమంత్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ డార్క్ కామెడీ చేస్తున్న సమయంలో ఒక స్టేజ్లో చిన్న పాపని అసభ్య పదజాలంతో దూషించడంతో కొన్నాళ్ళు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రాగా అప్పటి వరకు అజయ్ ఎప్పుడు ప్రణీత్ని తన తమ్ముడని చెప్పుకునేవాడు కాదు. ఎందుకంటే తను కాలేజీ చదివే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న
అజయ్ ఫ్యామిలీ అందుకు ఒప్పుకోకపోవడంతో వారిద్దరూ పారిపోయారని, దీంతో ఇంటి పరువు పోయిందని, అలా అప్పటి నుండి అజయ్ కొన్ని రోజులు యుఎస్ఏలో ఉన్నప్పటికీ ఆ తర్వాత నుండి బెంగళూరులో ఉంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయాలు అందరికీ తెలిసినవే అయినప్పటికీ ఇవి కాకుండా అజయ్కి సంబంధించిన సీక్రెట్స్ అన్వేష్ దగ్గర ఉన్నాయనే వార్తలు బయటికి రాగా, తను యుఎస్ఏలో ఉన్నప్పుడు చేసిన విషయాల గురించి అన్వేష్ తన గ్యాంగ్ ద్వారా తెలుసుకొని వాటి ఆధారంగానే అజయ్ని బెదిరించాడని ఈ వివరాలు అన్వేష్కి తెలియడంతో భయపడిపోయిన అజయ్ ఆ వీడియోని ఇమీడియట్గా డిలీట్ చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అన్వేష్ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేకపోవడంతో ధైర్యం తెచ్చుకున్న అజయ్ ఉదయాన్నే ఆ వీడియోని రీఅప్లోడ్ చేస్తూ అందులో అన్వేష్ నువ్వు చేసే ఎలిగేషన్స్కి ప్రూఫ్స్ చూపించాలని, ప్రూఫ్ లేకుండా నిన్నెవరూ నమ్మరని చెప్పడంతో మళ్ళీ ఈ ఇష్యూ రోజురోజుకి పెద్దదవుతూ వస్తుంది. ఇక అలా అన్వేష్కి ఇంత నెగిటివిటీ వచ్చినా తన బిహేవియర్ని మార్చుకోకపోవడంతో అందరూ ఇతని ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొట్టడంతో ఇప్పటికే అతని ఛానల్కి 2 స్ట్రైకులు పడగా మరో స్ట్రైక్ పడితే ఆ ఛానల్ పోతుందని చెప్పొచ్చు. ఫోక్స్ తలలో విషం దాచుకున్న పామునైనా నమ్ముగాని నిలువెల్లా విషాన్ని నింపుకొని పైకి తీయగా మాట్లాడే అవకాశవాదుల్ని ఎప్పటికీ నమ్మకు. ఇది ఫోక్స్ యూట్యూబర్ అన్వేష్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.